ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి మరికొన్ని నిబంధనలు. ఆదేశిక సూత్రాలలో అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగంలో, భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాలలో కొత్తగా చేర్చబడినటువంటి అంశాలు ఏంటి, కొత్తగా చేర్చబడినటువంటి క్లాజులు ఏంటి, ఏవి కొత్తగా చేర్చబడ్డాయి అంటే చూడండి. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చినటువంటివి ఇక్కడ చూడండి. ఆర్టికల్ 39కు క్లాజ్ ఎఫ్ అనేది ఆల్రెడీ ఉంది. దీనికి బలహీన వర్గాల పిల్లలందరికీ పౌష్టికాహారమును పొందే హక్కు కల్పించాలి. పౌష్టికాహారము పొందే హక్కు రాజ్యం కల్పించాలి అని చెప్పి రైట్ టు న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటి దాన్ని 39 క్లాస్ ఎఫ్కు యాడ్ చేశారు 42 అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఇదే 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 39 ఆర్టికల్లో క్లాస్ ఏను తీసుకొచ్చారు. ఇదేమిటి అంటే బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు అన్నారు. బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును కల్పించాలి. ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును కల్పించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో దీన్నే రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి 39 ఆర్టికల్కు ఏ అనే క్లాజును తీసుకురావడం జరిగింది. ఇక 43 అనేటువంటి ఆర్టికల్కు క్లాస్ ఏను కూడా ఈ 76లోనే 42 అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. అదేమిటి అంటే పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం పొందే హక్కు, హక్కును కల్పించాలి అని చెప్పేసి దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇక 48 ఆర్టికల్లో క్లాజ్ ఏను ఇది కూడా 42 అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేశారు. ఇదేమిటి అంటే పర్యావరణ పరిరక్షణ హక్కు అనేది రాజ్యం అమలు చేయాలి అని చెప్పేసి 48వ ఆర్టికల్లో ఏ అనే క్లాజును చేర్చారు. సో ఇవన్నీ కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చారు. ఇక తర్వాత ఇతర రాజ్యాంగ సవరణలు 1978లో 44 అమెండ్మెంట్ ద్వారా 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 38కు క్లాజ్ 2ను యాడ్ చేశారు. ఏమిటి క్లాజ్ 2 అనేది ఆదాయ ఆర్థిక అసమానతలను తగ్గించి అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ అందరికీ సమానత్వం హక్కును కల్పించాలి అని చెప్పేసి రాశారు. అర్థమవుతుందండి. ఆదాయ ఆర్థిక అసమానతలను తగ్గించి అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ అందరికీ సమానత్వ హక్కును కల్పించాలి, ఇది రాజ్యం బాధ్యత అని చెప్పి 38 ఆర్టికల్కు క్లాజ్ 2ను యాడ్ చేయడం జరిగింది. ఇక 2002లో 86 అమెండ్మెంట్ ద్వారా 45లో ఉన్నటువంటి 45వ ఆర్టికల్లో ఉన్నటువంటి దానికి అదనంగా మరొక అంశము యాడ్ చేయడం జరిగింది. అదేమిటి అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యా హక్కును కల్పించాలి అని చెప్పేసి రాశారు. 2011లో 97 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 43 ఆర్టికల్ క్లాస్ బిని యాడ్ చేశారు. ఇదేమిటి అంటే సహకార సంఘాలను స్థాపించుకునే హక్కును రాజ్యం ప్రోత్సహించాలి అని చెప్పేసి పేర్కొన్నారు. పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మనకు దాదాపుగా 7 నిబంధనలు, మొత్తం
ఆదేశిక సూత్రాలనే 4వ భాగానికి 7 క్లాజులు అనేటువంటివి అదనంగా చేర్చారు. ఇది ఒకసారి మనకి ఎగ్జామ్లో అడిగారు. ఆదేశిక సూత్రాలనే 4వ భాగానికి వివిధ సవరణల ద్వారా మొత్తం ఎన్ని క్లాజులు చేర్చబడ్డాయి అన్నాడు. మొత్తం 7 క్లాజులు అనేవి చేర్చబడ్డాయి. ఎన్ని సవరణలు జరిగాయి అంటే ఒకసారి గుర్తుంచుకోండి. 42 అమెండ్మెంట్ ఒకటి, 44 అమెండ్మెంట్ ఒకటి, 86 అమెండ్మెంట్ ఒకటి, 97 అమెండ్మెంట్ ఒకటి. అంటే దీని ఉద్దేశం ఏంటి? మొత్తం ఆదేశిక సూత్రాలకు ఇప్పటి వరకు 4 సవరణలు జరిగాయి, 4 అమెండ్మెంట్స్ జరిగాయి, 7 క్లాజులు అనేటువంటివి అదనంగా చేర్చారు. 4 అమెండ్మెంట్స్, 7 క్లాజెస్ అనేటువంటివి దీనికి అదనంగా చేర్చినారు.